టు ఫీనిక్స్ టాక్స్. మనము ముందు వీడియోలో విశ్వం ఎలా ఆవిర్భవించింది, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి వంటి విషయాలని తెలుసుకున్నాం. ఈ వీడియోలో భూమి యొక్క తొలి వాతావరణం ఎలా ఉండేది, అదేవిధంగా భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది వంటి విషయాలు చూద్దాం. సూర్యుడు ఆవిర్భవించిన తర్వాత మన సౌర వ్యవస్థలో సూర్యుడు వెదజల్లిన శిలలు, కర్బన వాయువులు, పదార్థాలతో గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. ఆయా గ్రహాలు, ఉపగ్రహాలు వాటి ద్రవ్యరాశిని బట్టి, వాటికున్న గురుత్వాకర్షణను బట్టి సూర్యుని చుట్టూ దగ్గరగా మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వంటి గ్రహాలు, అదేవిధంగా సూర్యునికి దూరంగా జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అలా సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి తొలి దశలో అస్థిరమైన వాతావరణంతో ఉండేది. సూర్యుడు ఏర్పడగా మిగిలిన పదార్థంతో భూమి ఏర్పడుతున్న క్రమంలో ఇనుము, సిలికాన్, సోడియం, కాల్షియం మొదలైన ఘనమూలకాలన్నీ కాలక్రమేణా చిన్న పెద్ద రాళ్లుగా మారాయి. గురుత్వాకర్షణ వలన భూమి క్రమంగా కుచించుకుపోయి ఈ రాళ్లన్నీ కరిగినప్పుడు ఎక్కువ బరువు కలిగిన ఇనుము లోపలికి పోయి మిగిలినవన్నీ భూమి పైభాగాన చేరాయి. అలాగే ఆ పదార్థంలోని నీళ్లు, తేమ భూమి యొక్క కఠిన శిలల మధ్య గల బీటలు, పగుళ్ల గుండా భూమి లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. అలా భూమి 3 పొరలుగా ఏర్పడింది. ఒకటి కోర్ లేదా భూకేంద్ర మండలం, భూమి మధ్య భాగం, ఇక్కడ ఇనుము, నికెల్ మూలకాలు ఉన్నాయి. రెండవది భూప్రావారం లేదా మాంటిల్, ఈ కోర్ను ఆవరించి ఉండే భాగం, ఇక్కడ ఇనుము, సీసం వంటి మూలకాలు ఉన్నాయి. మూడవది భూపటలం లేదా క్రస్ట్, ఇది భూమి పైపొర, శిలలతో కూడి ఉంటుంది. ఇక్కడ సిలికాన్, మెగ్నీషియం వంటి మూలకాలు ఉన్నాయి. క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యన 100 కిలోమీటర్ల మందం గల శిలాఫలకాలు లేదా టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ మ్యాంటిల్ పైన వ్యాపించి ఉంటాయి. ఈ ఫలకాల కింద సుమారు 4000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉన్న అగ్ని ద్రవంను అదుపులో పెడుతూ ఉంటాయి. ఈ శిలాఫలకాల సర్దుబాటులో భాగంగానే భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి సంభవిస్తుంటాయి. ఈ తొలి దశలో భూమి యొక్క ఉష్ణోగ్రత 500 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండేది. ఆకాశం నుండి తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, మెటియోరైట్స్ వంటి వాటి తాకిడి, భూమి లోపలి నుండి అగ్నిపర్వతాల ద్వారా విడుదలయ్యే లావా, ఇతర వాయువుల వంటివి మొదలైన వాటితో భూమి వాతావరణం అస్థిరంగా ఉండేది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత భూమి కొంత చల్లబడింది. అప్పుడు భూమి లోపల ఉన్న తక్కువ బరువున్న మూలకాలు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, కార్బన్ వంటివి, అదేవిధంగా నీటి ఆవిరి భూమి ఉపరితలంపైకి వ్యాపించి భూమి మీద ప్రాథమిక వాతావరణం ఏర్పడింది. హైడ్రోజన్, హీలియం ఈ రెండు తేలికపాటి వాయువులు కావడంతో, అదేవిధంగా మొదట్లో భూమికి వీటిని పట్టి ఉంచేంత గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన హైడ్రోజన్లో చాలా వరకు, అలాగే ఇతర మూలకాలతో కలిసే లక్షణం లేని హీలియం శూన్యం లోపలికి వెళ్ళిపోయాయి. క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ ఉండడం, భూమి గట్టిపడుతూ ఉండడం, తద్వారా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి పెరగడం మొదలైంది. ఈ క్రమంలో భూమి ఉపరితలంలోని మూలకాలు ఒకదానితో ఒకటి కలవడం, చర్యలు జరగడం మొదలైంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మరియు వాతావరణంలోని మెరుపుల ద్వారా ఈ దశలో జరిగిన చర్యలకు కావలసిన శక్తి లభించింది. అలా హైడ్రోజన్, నైట్రోజన్తో కలిసి అమోనియా ఏర్పడింది. అలాగే కార్బన్తో కలిసి మీథేన్ ఏర్పడింది. తరువాతి సంవత్సరాలలో భూమి ఇంకా చల్లబడడం ద్వారా వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉన్న నీరు వర్షంగా మారింది. ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు వంటివి భూమిని ఢీకొట్టడం వలన మంచు రూపంలో నీటి అణువులు భూమిని చేరి నీరుగా మారడం వలన భూమి మీద నీరు ఏర్పడిందని కొంతమంది శాస్త్రవేత్తల ప్రతిపాదన. అలా ఏర్పడిన నీటి ఆవిరి కొన్ని సంవత్సరాల పాటు వర్షంగా కురిసింది. ఆ నీరు భూమి మీద ఉన్న పల్ల ప్రాంతానికి ప్రయాణిస్తూ క్రమంగా నదులు అవన్నీ కలిసి సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ నీరు అలా ప్రయాణించే క్రమంలో తనతో పాటు మీథేన్, అమోనియా, ఖనిజాలు, మూలకాలు, అప్పటి వాతావరణంలోని మిగతా పదార్థాలను తనతో పాటు తీసుకెళ్లాయి. అలా అన్ని పదార్థాలు కలిశాయి కాబట్టి సముద్రం యొక్క లవణీయత అధికంగా ఉంటుంది. అలా చేరిన సముద్రంలోని మూలకాలన్నీ ఒకదానితో ఒకటి చర్య జరిపి ఫ్రీ రాడికల్స్ ఏర్పడ్డాయి. అవి క్రమంగా సాంద్రీకరణ చెంది హైడ్రోకార్బన్లను ఏర్పరిచాయి. ఈ హైడ్రోకార్బన్లు అమోనియాతో చర్యలు జరిపి షుగర్స్, కొవ్వు ఆమ్లాలు, ప్యూరిన్లు, అమోనియా ఆమ్లాలు వంటివి ఏర్పడ్డాయి. క్రమంగా ప్యూరిన్లు, షుగర్, నైట్రోజన్ వంటివి కలిసి న్యూక్లియోటైడ్లుగా ఏర్పడ్డాయి. న్యూక్లియోటైడ్లోని షుగర్ గుణాన్ని బట్టి 2 రకాల న్యూక్లిక్ యాసిడ్లు DNA, RNAలు ఏర్పడ్డాయి. క్రమంగా అమోనియా మరియు మీథేన్లు నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి వాటితో కలిసి అమైనో యాసిడ్స్ ఏర్పడ్డాయి. ఈ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ను ఏర్పరిచాయి. ఈ విధంగా నిరీంద్రియ అణువుల నుంచి సేంద్రియ పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ చర్యలన్నీ సముద్రంలో జరగడం వలన అప్పటి సముద్రపు నీటిని ప్రీబయోటిక్ సూప్ అన్నారు.
తర్వాత ప్రీబయోటిక్ సూప్లోని సంక్లిష్ట సేంద్రియ అణువులు, న్యూక్లిక్ యాసిడ్లు, అమైనో యాసిడ్లు మెరుపుల్లోని విద్యుత్ శక్తిని వినియోగించుకుంటూ అనేక చర్యల తర్వాత స్వేచ్ఛా జన్యువులుగా మారి పరిసరాల నుండి ఇతర అణువులను పొందగలిగే సామర్థ్యాన్ని పొందాయి. ఆ విధంగా మొట్టమొదటగా ఏర్పడిన ఒక స్వేచ్ఛా జన్యువు లేదా మొట్టమొదటి ఒక కణం లాంటి నిర్మాణాన్ని లూకా, లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అన్నారు. అలా మొదట ఏర్పడిన స్వేచ్ఛా జన్యువులు పరిసరాలలోని ఇతర అణువులను గ్రహించి కర్బన పదార్థాల నుండి కణ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకుని వాయువు లేని పరపోషక జీవులుగా మారాయి. తర్వాత పరిణామంలో స్వయం పోషకాలైన బ్యాక్టీరియాలు మొదట ఆవిర్భవించాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి సముద్రంలో రసాయనిక చర్య ద్వారా పిండి పదార్థాలు, చక్కెరలను తయారు చేసుకున్నాయి. తర్వాత సముద్రంలోని మెగ్నీషియం, థోరిపైరిన్ నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని తయారు చేసుకున్నాయి. ఈ పత్రహరితం సౌరశక్తిని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను స్థిరీకరించింది. కానీ అప్పటికీ ఆక్సిజన్ లేదు. అందుకే ఈ బ్యాక్టీరియాలను ఆక్సిజన్ రహిత స్వయం పోషకాలు అంటారు. తర్వాత పరిణామంలో బ్యాక్టీరియల్ పత్రహరితం నుండి నిజమైన పత్రహరితం ఏర్పడింది. తద్వారా ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలైన నీలి ఆకుపచ్చ శైవలాలు ఏర్పడ్డాయి. ఇవి ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని ఆక్సిజన్ను వాతావరణం లోపలికి విడుదల చేశాయి. ఆ విధంగా 200 కోట్ల సంవత్సరాల క్రితం ఆక్సిజన్ వాతావరణంలోకి ప్రవేశించింది. తదుపరి బ్యాక్టీరియా చుట్టూ ప్లాస్మా త్వచం, లోపల మైటోకాండ్రియా వంటి కణాంగాలను ఏర్పరచుకుని ఏకకణ జీవులుగా రూపొందాయి. క్రమంగా జన్యు పదార్థం చుట్టూ త్వచం ఏర్పడడంతో కేంద్రకం ఏర్పాటు కూడా జరిగింది. అలా కేంద్రక పూర్వ జీవుల నుండి నిజకేంద్రక జీవులు ఏర్పడ్డాయి. మైటోకాండ్రియాతో పాటు హరితరేణువు తయారు చేసుకున్న జీవకణాలు వృక్షఫ్లవకాలుగా ఏర్పడ్డాయి. వీటికి కిరంజన సంయోగక్రియ జరుపుకునే సామర్థ్యం ఉండడం వలన పరిణామ క్రమంలో ఇవి మొక్కలుగా మారాయి. హరితరేణువులు లేని మైటోకాండ్రియా కేంద్రకాలు ఉన్న జంతు ఫ్లవకాలు, వాటి నుండి తదనంతరం జంతువులు ఏర్పడ్డాయి. ఈ విధంగా సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం న్యూక్లిక్ యాసిడ్లు ఏర్పడితే 370 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద బ్యాక్టీరియా వంటి మొదటి జీవి ఏర్పడగా 340 కోట్ల సంవత్సరాల క్రితం ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీని పొందే బ్యాక్టీరియాలు ఏర్పడ్డాయి. భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది అన్న విషయంలో అనేక మంది శాస్త్రవేత్తలు వివిధ ప్రతిపాదనలు చేశారు. అయితే రష్యా శాస్త్రవేత్త ఏఐ ఓపారిన్ ప్రతిపాదన చాలామంది శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అందుకు స్టాన్లీ మిల్లర్, యూరీ వంటి శాస్త్రవేత్తలు ఓపారిన్ ప్రతిపాదనలను ప్రయోగశాలలో నిరూపించారు. కావున ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను విశ్వసనీయమైందిగా భావిస్తున్నాము, ప్రామాణికమైందిగా భావిస్తున్నాము.